అత్తయ్య, వర్మ ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడమ్మా. ఎందుకు? ఒక విషయం మాట్లాడదామని చేశాను అత్తయ్య. ఈ టైంలో తను ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేడమ్మా. మా అన్నయ్య చేసిన గొడవకి ఆవేశంతో కోపంతో రగిలిపోతున్నారు. తెలుసత్తా, ఆ కోపం చల్లారడానికే నేను మాట్లాడాలి అంటున్నాను. సరే, పిలుస్తాను. నువ్వేం పిలవక్కర్లేదు. ఎవరు ఫోన్ చేశారో, ఎందుకు ఫోన్ చేశారో నాకు బాగా తెలుసు. ఫోని వదినా, ఇంటికొచ్చి చేసిన అవమానం సరిపోదా? మళ్ళీ ఫోన్ చేశారు. వరది, మేము తప్పు చేశామో మమ్మల్ని క్షమించు అంటానికో, మా చెల్లి చేసిన తప్పుకి క్షమించి కాపురానికి తీసుకెళ్ళమని అడగటానికో ఫోన్ చేయలేదు. నిజమేటో నీకు తెలియాలనే ఫోన్ చేశాను. ఏంటా నిజం? నా మీద కేసు పెట్టాలనుకోవడమా? నన్ను మా నాన్నగారిని జైలుకి పంపించాలనుకోవడమా? అదేనా నిజం? లేతని ఇంటికి పంపించిన విషయం మీకు మాకు తప్ప 3 కంటికి తెలియదు, అవునా? అవును. మరి అలాంటిది వీరనాన్న బాబాయ్కి ఎవరు చెప్పుంటారంటావు? ఇంకెవరు చెప్తారు? ఆ లతో మీరు చెప్పుంటారు. నేను ప్రాణంగా ప్రేమించే నా తల్లిదండ్రుల మీద పొట్టెట్టి చెప్తున్నాను. నా ఆరో ప్రాణమైన మా బావ మీద పొట్టెట్టి చెప్తున్నాను. ఇక్కడ జరిగిన విషయాలేవి మా బాబాయ్కి మేము చెప్పలేదు. నేను అబద్ధం చెప్పను అని నువ్వు నమ్మితే ఈ మాటను నువ్వు నమ్మాలి, నమ్మి తీరాలి. సరే వదినా, మీరు చెప్పలేదు, మరి ఇంకెవరు చెప్పినట్టు? బ్రదర్, నువ్వు అడిగిన ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉంది. ఈ గొడవలన్నిటికీ కారణం మా అమ్మ. ఏం మాట్లాడుతున్నారన్నయ్య? అవును బ్రదర్, లతని నీకు దూరం చేసి మీ ఇద్దరిని శాశ్వతంగా విడగొట్టాలని మా అమ్మ కంకణం కట్టుకుంది. అందుకనే వీరనారాయణ గారికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఆ విషయాన్నే వీరనారాయణ గారు స్వయంగా మాతో చెప్పారు. నిజమా? అవును బావా, ఒకసారి ఫోన్ ఇవ్వు. అవును వర్మ, మా బాబాయ్ మా ఇంటికి రావడానికి, మీ మీద కేసు పెడతారని బెదిరించడానికి కారణం ఆ కాంతమ్మ గారే. ఆవిడ వల్లే మన మధ్య అపార్థాలు ఎక్కువైపోతున్నాయి. మన 2 కుటుంబాలు శాశ్వతంగా దూరం కాబోతున్నాయి. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకో వర్మ. సార్, నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. అయ్యో, ఒకసారి బాధపడకండి రఘురాం గారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మంచి లాయర్ని మాట్లాడతాను. మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. ఇది నా శపథం. దీనంతటికి కారణమైన వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను. అవును నాన్న, ఇన్నాళ్లుగా నేను నువ్వు తప్పు చేశామని అనుకున్నాను గాని అసలు తప్పుడు మనుషులు వాళ్లే. వాళ్ళలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. సార్, అవన్నీ తర్వాత ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకోండి. ముందు మీరు కారెక్కండి. సార్ ఒక్క నిమిషం సార్. సార్, ఫోన్లో మాట్లాడకూడదు సార్. ఒక్క నిమిషం అండి, అయిపోయింది. మమ్మల్ని ఆపకండి. పర్యవసానాలు మరోలా ఉంటాయి. మినిస్టర్ గారు ఒకసారి ఉండండి, నాన్నగారు మాట్లాడతారంట. నాన్నగారు. హలో. హలో రఘురామ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మినిస్టర్ గారు. మాకు చిన్న సమస్య వచ్చింది, మీరే హెల్ప్ చేయాలి. అయ్యా, మీరు అడగటము నేను కాదనడం కూడానా? విషయం ఏంటో చెప్పండి. ఎస్ఐకి ఒకసారి ఫోన్ ఇవ్వండి. మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడు. సార్, గుడ్ మార్నింగ్ సార్. రఘురామ్ మాకు బాగా కావలసిన మనిషి. ఆయనకి 3 రోజులు టైం ఇవ్వు. ఈ రోజు వాళ్ళతో కేసు విత్డ్రా చేయిస్తాడు. ఓకే సార్. అప్పటి వరకు ఆయన డిస్టర్బ్ చేయకు. మీరు చెప్పినట్టే చేస్తాను సార్. సారీ సార్, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇప్పటికైనా అర్థమైందిగా మా రేంజ్ ఏంటో. అంటే బాబు గారు, ఇప్పుడు మీరు స్టేషన్ కి వెళ్ళట్లేదా? వెళ్తాం. ఆ వీరనారాయణ గారి అంతు చూశాక, ఆ చిట్టెమ్మ అంతు చూశాక అంత అయోమయంగా ఉంది బావా. నేనేటి వర్మ మీద, రఘురాం మావయ్య మీద కేసు ఎట్టడమేటి, వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడమేటి? అసలు నేనెందుకు అలా చెప్తాను? లేదు చిట్టి, దీని వెనక ఎవరో ఉన్నారు. ఇంకెవరుంటారా? మన అమ్మే ఉంటుంది. చూడ్రా, చెయ్యని నేరానికి ఎలా ఇరికించిందో. తప్పుడు మొహంది. వదినా,
నేరం ఎవరు చేశారో ఏటో తెలియకుండా ఎందుకలా నోరు పారేసుకుంటావు? కరెక్ట్ నీలాంబరి. జరిగింది జరిగినట్టుగా చెప్తున్నావు. బాబాయ్ నువ్వు అవునమ్మా, దీనంతటికీ కారణం ఖచ్చితంగా ఆ కాంతమ్మ అయి ఉంటుంది. అవునమ్మా, నువ్వు ఆ రోజు మమ్మల్ని శాంతంగా ఉండమని సర్దుకుపోమ్మని చెప్పావు. ఆ కారణంతోనే మీ బాబాయ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఊసే ఎత్తలేదు. కనీసం వాళ్ళ గురించి ఆలోచించను కూడా ఆలోచించలేదు. అలాంటిది ఈ రోజు రఘురాం ఫోన్ చేసి నా మీద నా కొడుకు మీద నువ్వు కేసు పెడతావా అని మీ బాబాయిని అనరాని మాట్లాడినాడమ్మా. ఏంటి నానమ్మ నువ్వు చెప్పేది? మావయ్య బాబాయ్కి ఫోన్ చేసి తిట్టాడా? అవునమ్మా, వాడు ఫోన్ చేశాకే తెలిసింది వాడి మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టారని. అసలు నా అన్న కూతుర్ని అవమానించినందుకు, నా అన్న కూతురికి అన్యాయం జరిగినందుకు పగ తీర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా తీర్చుకుంటాను గాని ఇలా పోలీస్ కేసు పెట్టి నా ఇంటి పరువు నేనెందుకు తీసుకుంటాను? నాకు అది అర్థం కావట్లేదు బాబాయ్. ఇంతకు ముందే మావయ్య వర్మ ఫోన్ చేసి మమ్మల్ని నోటుకొచ్చినట్టు తిట్టారు. వాళ్ళ మీద నేను కేసెట్టలేదని ఎంతగా మొత్తుకున్నా నా మాట వినిపించుకోలేదు సరికదా. నేను అలా పరువు తీయాలని, అలా మర్యాద మంట కలపాలని ఇదంతా చేశానని తుమ్మెత్తిపోసాను. నేను చేయలేదని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా ఒక్కరు కూడా నా మాట వినలేదు. అవును సార్, వాళ్ళు మన మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇదంతా మీరు మేము కలిసి కావాలని చేశామని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మడం కాదు రవిచంద్ర, దీనికంతటికీ కారణం ఆ కాంతమ్మే కాంతమ్మే కాంతమ్మే. అవును బామ్మగారు, మీ మాటల్లో ఎలాంటి అనుమానము లేదు. ఇదంతా మా అమ్మే చేసింది. లతకు వర్మకి మధ్య చిచ్చు పెట్టి లతని శాశ్వతంగా దూరం చేయడానికే ఇంత డ్రామా ఆడింది. అంటే వర్మ తన మనసు మార్చుకొని నా చెల్లిని తిరిగి కాపురానికి తీసుకెళ్తాడు అని ఒకే ఒక్క కారణంతో ఆ కాంతం వద్ద ఇసిచ్చి పెట్టిందంటారా? నువ్వు చెప్పింది 100% కరెక్ట్ చిట్టమ్మా. లతా వర్మ కలవడం కాంతమ్మకి ససేమిరా ఇష్టం లేదు. అందుకనే ఇలా వర్మ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి పుల్ల పెట్టింది. పైగా ఆ రఘురాం గాడొక పరమ మూర్ఖుడు. వాడు పట్టిన కుందేలికి 3 కాళ్లంటాడు. అలాంటి వాణ్ణి మాయమాటలతో బురుడి కొట్టించి బుట్టలో వేసుకోవడం పెద్ద మ్యాటరేం కాదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది బాబాయ్. అటు నువ్వు కేసెట్టక, ఇటు నేను కేసెట్టక, అసలు వాళ్ళ మీద కేసు పెట్టింది ఎవరా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటిదాకా సమాధానం దొరకలేదు. బాబా పద వెళ్దాం. ఎక్కడికి చెట్టి? ఎవరైతే 2 కుటుంబాల మధ్య సిచ్చెట్టి లతని శాశ్వతంగా ఆ ఇంటికి దూరం చేయాలని చూస్తున్నారో ఆ ఇంటికెళ్ళి తాడో పేడో అక్కడే తెలుసుకుందాం. నువ్వెళ్ళడం ఏంటమ్మా? నీతో పాటు నేను కూడా వస్తాను. అందరం కలిసి వెళ్దాం పదా. వద్దు బాబా, ఇప్పటికి జరిగింది చాలు. మాతో పాటు నువ్వు కూడా వచ్చావనుకో, కాంతం మొత్తం ఫిట్టింగ్ పెట్టినట్టుగా మావయ్య అనుమానమే నిజమవుతుంది. అవునరా వీరనారాయణ, ఇప్పటికే ఆ రఘురాం చిట్టమ్మ నువ్వు కలిసి తన మీద కేసు పెట్టారని తెగ బాధపడిపోతున్నాడు. అలాంటి సమయంలో మీరిద్దరూ వెళ్లి కాంతమ్మను బెదిరిస్తే, ఆ విషయాన్ని కాంతమ్మ రఘురాంకి చేరిస్తే మీ బండారం బయటపడింది కాబట్టి కాంతమ్మని బెదిరించడానికి వెళ్లారు అనుకుంటారు. కాంతమ్మ చెప్పిందే నిజం అనుకుంటారు. అలా జరగకుండా ఉండాలంటే చిట్టమ్మతో పాటు మనం వెళ్లకపోవడమే మంచిదిరా. సరే చిట్టమ్మా, అక్కడికెళ్ళాక ఏం జరిగిందో నాకు చెప్పు. అంతగా రఘురాం మీ మాట వినకపోతే ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టారని వాళ్ళు చెప్తున్నారో అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కేసు పెట్టలేదని నిరూపిద్దాం. అలాగే బాబాయ్, సాధ్యమైనంత వరకు మీ అవసరం రాకుండానే చూసుకుంటాము. బాబా బయలుదేరదామా? పద. అక్క, ఏటమ్మా? ఇప్పటిదాకా నువ్వు వాళ్ళకి శత్రువి కాదు, మిత్రువి కాదు. కానీ ఇంతకు ముందు జరిగిన దాని ప్రకారం ఇప్పుడు నువ్వు శత్రువైపోయావక్క. ఇలాంటి సమయంలో నీ మాట వింటారన్న నమ్మకం కానీ,
నీ బాధ చెప్పుకునే అవకాశం ఇస్తారని కాని నాకు నమ్మకం లేదు. నా మాట విని ఇంతటితో ఈ విషయాన్ని వదిలే అక్కా. లేదు చెల్లి, అడ్డదారిలో పుట్టిన అపార్థాలని తొలగిస్తాను. అడ్డదిడ్డంగా మాట్లాడినా ఆ మావయ్యకి నిజమేటో తెలిసేలా చేస్తాను. నిన్ను తిరిగి కాపురానికి పంపిస్తాను. అలా జరగాలంటే ముందుగా బుద్ధి చెప్పాల్సింది కాంతమత్తకి. పద బావా. పచ్చిటి తప్పుడు పనులతో నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ఉప్పు పాత్ర ఎత్తాను. హే పీరాజు, నీకు నీ కూతురికి చెప్తున్నాను, నా జోలికి రండి, నన్ను చిత్రహింసలెట్టండి, నరకం చూపించండి. మా కాంతమత్త బంధువులు కదా అని క్షమిస్తానేమో గాని అదే నా చెల్లెలి జోలికొచ్చారనుకో, బంధువులని కూడా చూడకుండా బొందెట్టెత్తాను. తప్పుడేదా. పద బావా. అమ్మా, ఈ ప్రపంచంలో చిట్టికి మిగిలిన రక్త సంబంధం లత ఒక్కతే. నీకు 2 చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను, దయచేసి లత జోలికి మాత్రం వెళ్ళకండి. కట్టు బానిసగా నీకు సేవ చేసిన లతకి కడుపు కోత మిగిల్చకండి. నా మాట విని లతను వదిలేశారా, చిట్టమ్మ తన పంతాన్ని వదిలేస్తుంది. లేదా లత జీవితం నాశనం అవడానికి కారణమైన ప్రతి ఒక్కరి అంతం చూస్తుంది. దాన్ని నేను కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. పద చిట్టి. కాంతమ్మ గారు, చిట్టమ్మ మాటలకి భయపడుతున్నారా ఏంటి? అవును, అది నమ్మి ప్రేమించిందా ప్రాణమైనా ఇస్తుంది. నమ్మించి నయవంచన చేశామా నిలువున ప్రాణం తీస్తుంది. నచ్చితే కామధేనువులా ఉంటుంది, నచ్చకపోతే కాళికాదేవిలా మారిపోతుంది. అది నిజమే. మరి సమస్యకి పరిష్కారం ఏంటి చిట్టి? మావయ్య వాళ్ళని కలవాలి, జరిగింది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఆయన మీద పెట్టిన కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించాలి. అదంత ఈజీ కాదు చిట్టి. మా అమ్మ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ నిన్ను దోషిగా నిలబెట్టింది. ఈ నింద కనుక పోవాలంటే మనం కూడా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేయాలి. నిజమే బావా, కాకపోతే నా చెల్లె దిగులెట్టుకోకుండా చూడాలి. అవును చిట్టి, మనం కూడా తనతో పాటు బాధపడుతుంటే తను ఇంకా కృంగిపోతుంది. అలా జరగకూడదంటే జరిగిన విషయాలు తన ముందు ప్రస్తావించకపోవడం మంచిది. కరెక్ట్గా చెప్పావక్క. ఫస్ట్ తన మూడ్ మార్చాలి. జరిగినవన్నీ కొద్ది రోజులైనా తను మర్చిపోయేలా చేయాలి. అలా చేయగలమా బావా? తప్పచ్చిట్టమ్మా, మన గుండెల్లో ఎన్ని బాధలున్నా పైకి నవ్వుతూ కనిపించాలి, సంతోషంగా ఉన్నట్టు నటించాలి. కనీసం మనల్ని చూశాకైనా జరిగిన విషయాల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. మరైతే మా చెల్లెలు సంతోషంగా ఉండటానికి ఏం చేయమంటావు బావా? నువ్వు అర్జెంటుగా నెల తప్పే. నేను వెళ్తప్పుడు మేటి బావా? అబ్బా, నువ్వు నిజంగా నెల తప్పలేదు చిట్టి. నెల తప్పినట్టు నటించు. నువ్వు తల్లి కాబోతున్నావన్న సంతోషంలో అయినా తను జరిగిందంతా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సరే బావా, అలా నటించడం ఇష్టం లేకపోయినా చెల్లి సంతోషం కోసం చేస్తాను. మరి ఇదంతా నాటకం అని చెల్లికి తెలిసిపోతే? తెలిసినా నష్టం లేదులే చిట్టి. తనని సంతోష పెట్టడానికి నటించామనుకుంటుంది అంతే తప్ప నిన్నేం అపార్థం చేసుకోదులే. అది నిజమేలే వదినా. చూస్తారేంటి, వెంటనే వెళ్లి స్వీట్స్ తీసుకురండి. ఈ శుభవార్త అందరికీ చెప్పాలి. అలాంటిదేమి ఇప్పుడొద్దు బావా. నువ్వు ఊరుకో అక్క. ఈ సంతోష సమయాన్ని స్వీట్లతో పంచుకుంటేనే బావుంటుంది. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. త్వరగా ఆడపిల్లని కనేస్తే దాన్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తే
నా బాధ్యత తీరిపోతుందిరా. ఆ తర్వాత ఈ శశి జీవితాన్ని హే కాశీలోనో హే రామేశ్వరంలోనో గడిపేస్తాను. అక్క ఇంకా నాకు కూతురే పుట్టలేదు, అప్పుడే కాశీ వెళ్ళిపోయేదాకా ప్లాన్ చేసావా? మరి మీ అక్క ఎదురు చూస్తున్నది ఈ శుభవార్త కోసమేరా. బావా, వెంటనే అక్క శ్రీమంతం ఏర్పాటు చేద్దామా? చెల్లి, సీమంతం అప్పుడే చేయరు, 5 నెలలొచ్చాకే చేస్తారు. ఒక నెల అటో ఇటో మనమైతే శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేద్దాం బావా. అలాగే లత, నువ్వు కోరుకున్నాక కాదంటావా? అలాగే ప్లాన్ చేద్దాం. అక్క, ఈ రోజు నుంచి ఇంటి పని వంట పని చేయడానికి వీల్లేదు. అన్ని పనులు నేనే చూసుకుంటాను. నీకెందుకు చెల్లి శ్రమ? చాలే అక్క, నువ్విప్పుడు వట్టి మనిషివి కాదు. నీ కడుపులో నా చిట్టి తల్లి పెరుగుతుంది. అందుకే నువ్వు రెస్ట్ తీసుకోవాలి, అర్థమైందా? అలాగే. నీలాంబరి వదినా, ఈ రోజు నుంచి వంట పని నువ్వు చూసుకో, ఇంటి పని నేను చూసుకుంటాను, సరేనా? అలాగే లత, నా కాబోయే కోడలు గారికి ఈ రోజు నుంచే సేవ చేసుకుంటాను. కాబోయే కోడలా? అదే, మా చిట్టమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా ఇంటికి కాబోయే కోడలే కదా. ఓ, అలా వచ్చావా? అవునరా. ఇదిగో చిట్టమ్మ, కంటే కన్నావు కాని కవల పిల్లల్ని కనేయి. ఎందుకుదనా? నా కొడుకు జాతకం ప్రకారం 2 పెళ్లిళ్ళున్నాయి. 2 కన్నావనుకో, 2 వాడికేచి పెళ్లి చేస్తాను. అందుకు లాయర్ గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పండి సార్. చెప్పాను కదా, ఏ క్షణంలోనైనా నా కొడుకు కోడలికి విడాకులు ఇప్పించాల్సి వస్తుంది అని. ఆ క్షణం ఈ రోజే వచ్చిందండి. విడాకులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తాను. ఆ డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసి మా కోడలికి డైవర్స్ నోటీస్ పంపించండి. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఏమండి, ఏంటండి ఏం చేస్తున్నారు మీరు? ఎవరో చేసిన తప్పుకి మన కొడుకు జీవితం నాశనం చేస్తారా? అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల గొంతుకొస్తారా? ఏంటండి మీరు చేస్తున్న పని? నోర్మోయ్, తప్పు చేసింది పరాయి వాళ్ళు కాదే, స్వయానా నీ అన్న. వాడే గనక చిట్టెమ్మతో కేసు పెట్టించుండకపోతే ఈరోజు నేను నా కొడుకు అరెస్ట్ అయ్యుండేవాళ్లమే కాదు. అవును నాన్నగారు. వర్మ, అది నీ పెళ్లి ఫోటోరా? అమ్మా, పెళ్ళా? దాన్ని పెళ్ళంటారా? దీన్ని పెళ్ళమంటారా? చిచి, ఆ వీరనారాయణకి బుద్ధి రావాలని దీన్ని పుట్టింటికి పంపిస్తే నన్ను నాన్నగారిని అరెస్ట్ చేయాలని చూస్తారా? ఈ రోజు నుంచి నాకు భార్య లేదనుకో, ఈ ఇంటికి కోడలే లేదనుకో, దీన్ని శాశ్వతంగా మర్చిపో, అంతే. అవునమ్మా, ఆ వీరనారాయణ్ణి, ఆ చిట్టమ్మని ఊరికే వదిలిపెట్టను. ఇంతకు 10 రెట్లు పగ తీర్చుకోకపోతే నా పేరు శేఖర్ వర్మే కాదు. ఆహా, శభాష్ వర్మ బాబు. వయసులో చిన్నవాడివే అయినా పౌరుషంలో నాకంటే పెద్దవాడివని అద్భుతంగా నిరూపించావు. కాంతమ్మా, నువ్వెందుకు వచ్చావు? ఇప్పటిదాకా పెట్టించిచ్చు సరిపోలేదా? మర్యాదగా బయటకు వెళ్ళు. అయ్యో రామా, ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు మీకు ద్రోహం చేసిన వాళ్ళంతా బాగానే ఉన్నారు, మీరు మాత్రం నా మీద పడ్డారా? మాకు ద్రోహం చేసింది ఎవరో కాదు, నువ్వే. నా కొడుకు కోడలు కలిసి ఉండటం చూడలేక
నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. అందుకే వాళ్ళ కాపురాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నావు. నీకేం కావాలో చెప్పు. డబ్బా, నగల? చెప్పు చెప్పు కాంతమ్మ, చెప్పు. నీకు కావలసినంత ఇస్తాను. దయచేసి నా కొడుకు జీవితంతో మాత్రం ఆడుకోకు. ప్లీజ్ కాంతమ్మ, ప్లీజ్. అయ్యా రఘురామ్ గారు, మీ భార్య గారు చూసారా ఎలా మాట్లాడుతున్నారు? నేను మీ కొడుకు జీవితంతో ఆడుకోవడం ఏంటండి? నిజానికి మీ అబ్బాయి జీవితంతో ఆడుకుంటుంది ఆ చిట్టమ్మ వీరనారాయణ. అవునమ్మ గారు, పాపం ఆ విషయం వీళ్ళకి అర్థం కావడం లేదు. వీళ్ళేమో పరువు పోయిందని నరిగిపోతుంటే అక్కడ చిట్టమ్మ లతేమో పండగ చేసుకుంటున్నారండి, పండగ చేసుకుంటున్నారు. ఏంటి, లతా చిట్టెం వదిన పండగ చేసుకుంటున్నారా? ఏం చెప్తాంలే బాబు, అయినా ఈ విషయాలన్నీ మాకెందుకు? ఇప్పటికే మీ కాపురంలో నిప్పులు పోస్తున్నామని మీ అమ్మగారు మమ్మల్ని దెప్పి పొడుస్తున్నారు. ఇంకా జరిగినవన్నీ చెప్పి ఆవిడతో మాటలు పడ్డం మాకు అవసరమా? పదపీరాజు, పదమ్మా. ఆ కాంతమ్మా, వద్దులే బాబు గారు, దయచేసి నన్ను ఆపకండి. నా దారిన నన్ను పోనివ్వండి. లేదు, మా ఇద్దరి మీద కేసు పెట్టినందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియాలి. ఏమండి, ఆగండి. ఏమండి, దయచేసి గొడవ పెట్టుకోకండి. మనసులు గాయపడితే మనుషులు మరింత గాయపడతారండి. నోర్మాయ్, మనసుల్ని గాయపరిచింది వాళ్ళు. మనుషులు దూరం అవడానికి కారణం వాళ్ళు. చేయాల్సినవన్నీ వాళ్ళు చేస్తే నాకు సర్ది చెప్పాలని చూస్తావేంటి? నీకు చేతనైతే ఈ నీతి కబుర్లన్నీ వాళ్ళకి చెప్పు. రే వర్మ, మీ నాన్నగారు ఎలాగో నా మాట వినర్రా? కనీసం నువ్వైనా నా మాట వినరా? అమ్మా, నీ మాట విన్నా కాబట్టే, వింటూ ఉన్నా కాబట్టే మీ అన్నయ్య చిట్టమ్మ కలిసి మా మీద కేసు పెట్టినా ఇప్పటిదాకా ఈ ఇంటి గడప తొక్కలేదు. దానికి ప్రతిఫలం ఏంటో కాంతమ్మ వివరంగా చెప్పింది కదా. ఇప్పటికైనా వీళ్ళకి బుద్ధి చెప్పకపోతే మమ్మల్ని మనుషుల్లా కూడా గుర్తించరు. పదండి నాన్నగారు. రే వర్మ, అయ్యో భగవంతుడా, ఈ జరిగే ఉపద్రవాన్ని నువ్వే ఆపాలి స్వామి. ప్లీజ్ వర్మ, అలా మాట్లాడకు వర్మ. నాకు భయం వేస్తుంది. నీతో జీవితం పంచుకోవాలని, కలకాలం కలిసి కాపురం చేయాలని ఎన్నో ఆశలతో నిన్ను నమ్మాను. నీతో 3 ముళ్ళు వేయించుకున్నాను. చివరికి నాకిచ్చే ఫలితం మీద, నాకు మిగిల్చే జీవితం మీద మావయ్య, నేనేమైనా తప్పు చేసుంటే, మీతో తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించండి మావయ్య. అంతేగాని వర్మని నన్ను విడతీయొద్దు మావయ్య. వర్మని విడిచి నేను బ్రతకలేను మావయ్య. మా ఇద్దరిని వేరు చేయొద్దు మావయ్య, వేరు చేయొద్దు. మీరింకా గుడ్డి వాళ్లలాగా ప్రవర్తించి క్షమించండి మావయ్య అని మీ కాళ్లు పట్టుకున్న కోడల్ని
జాలి దయ లేకుండా కాళ్ళతో విసిరి పారేశారంటేనే అర్థమవుతుంది మీ మనసులు ఎంతగా మొద్దుబారిపోయాయో. కాస్త ప్రేమ దయ క్షమ లాంటివి మీ మనసులకి నేర్పించండి సార్. లేదంటే మనం మనుషులమన్న విషయం మనం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అంటే మేము మనుషులం కాదంటారా? ఆ? చూడండి, ఇది నాకు సంబంధించిన విషయం కాకపోయినా కలగ చేసుకోవాల్సి వస్తుంది. ఆడదాని ఉసిరు పోసుకున్న వాళ్ళెవరూ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. దయచేసి ఆ అమాయకులను ఏడిపించక ఇంతకింత అనుభవిస్తారు. నోర్మయ్, నీకేం సంబంధం ఉందని మధ్యలో దూరుతున్నావు? అబ్బచ్చా, మరి తమరికేం సంబంధం ఉందని మధ్యలో దూరుకుంటూ వచ్చారు? అసలు వీళ్లతో పాటు నువ్వెందుకు వచ్చావు? విడాకులు ఇస్తే చూసి ఆనందిద్దామనా? ఆశతోనే వచ్చి ఉంటుంది వదినా. చూడండి, మీరు విడాకులు ఇచ్చేంత పెద్ద తప్పు నా చెల్లి ఎప్పటికీ చెయ్యలేదు కూడా. వర్మ విడాకులు ఇవ్వడానికి కారణం కేవలం నేనెట్టిన కేసు అయితే ఆ కేసు నేను ఎట్టలేదని నిరూపిస్తాను. మీ కళ్ళు తెరిపిస్తాను. ఇదే కుటుంబ సభ్యుల ముందు మీతో నా చెల్లికి క్షమాపణలు చెప్పించి కాపురానికి మీ ఇంటికి పంపిస్తాను. అలా గనక చెయ్యని పక్షంలో నా పేరు చిట్టమే కాదు. చా సంతోషం. నీతో కలిసి బ్రతకటం ఇష్టం లేదని, నీతో జీవితాంతం కలిసి ఉండలేనని, నాకు విడాకులు కావాలని సంతకం పెట్టేశాను. బే 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 చిటి ఏటైంది? ఉన్నట్టుండి తాళాలా తిరిగిపోయింది. చిట్టి, కంగ్రాచులేషన్స్. వదినా, ఏ అక్క జాగ్రత్త. ఏమైంది? వదినా, ఏమైంది? ఎందుకు కంగారు చెప్తున్నావు? ఎందుకా? మా చిట్టి తల్లి కాబోతుంది. నువ్వు చెప్పేది నిజం వదినా? అవును చిట్టమ్మ, నువ్వు నన్ను తండ్రిని చేయబోతున్నావు. ఇంకో 6 నెలల్లో ఒక పసిబిడ్డ తారాడబోతుంది. ఎంత చల్లని మాట చెప్పావు. మరి అర్జెంటుగా కూతుర్ని కనేస్తే నా కొడుకిచ్చి పెళ్లి చేసేస్తాను. చెల్లి, ఇనవా? నేను అమ్మని కాబోతున్నానంట, నువ్వు చిన్నవి కాబోతున్నావు. ఏడు చెల్లి, ఇంత శుభవార్త చెప్పినా అలా మౌనంగా ఉన్నావేటి? చిన్న అనుమానం అక్క. ఏటది? నువ్వు తల్లివి కాబోతున్నానన్న విషయం నీకు మొన్ననే తెలుసు కదా. ఇవాళే కొత్తగా తెలిసినట్టు, ఇప్పుడే మొదటిసారి వింటున్నట్టు ఎందుకు అందరూ అలా ఆశ్చర్యపోతున్నారు? అంటే మొన్న నాతో అబద్ధం చెప్పారు కదూ?
అంటే అది ఏం జరిగిందంటే అది నాకు తెలుసక్క. నా ఏడు పాపడం కోసం నువ్వు లేని అమ్మతనాన్ని కొని తెచ్చుకున్నావు. నువ్వు తల్లివి కాబోతున్నట్టుగా అబద్ధం చెప్పి నన్ను నమ్మించావు. ఇప్పుడు ఆ అబద్ధమే నిజమయ్యేసరికి ఆనందం పట్టలేక ఉబ్బి తప్పిపోతున్నావు. అంతే కదక్కా? నన్ను క్షమించు చెల్లి. నా ప్రాణం పోయినా నీతో అబద్ధం చెప్పకూడదు అని అనుకున్నాను. కానీ నీ ఏడుపు చూడలేక నిన్ను ఎలా ఓదార్చాలో, నీ కన్నీరు ఎలా తొడవాలో అర్థం కాక అబద్ధం చెప్పాను. చిట్టమ్మకి అబ్బాయి పుడితే ఏం పేరు పెడదాం, అమ్మాయి పుడితే ఏం పేరు పెడదాం? తర్వాత చూద్దాంలే. ఈ తండ్రి కూతుళ్ళు ఎక్కడ కనిపించట్లేదేంటి? దున్నపోతుల్లా తిని ఎక్కడో గురక పెట్టుకుంటారు. ఛీ, నా కొడుకు కోళ్ళు ఇల్లు వదిలిపెట్టిపోయిన దగ్గర నుంచి కనీసం నువ్వు తిన్నావా అని అడిగేవాళ్లు కూడా ఎవరూ లేరు. పందుల్లా తినడం, దున్నపోతుల్లా పడుకోవడం. ఎక్కడ చచ్చారు వీళ్ళు? అమ్మా, మీరు చేస్తున్న ఈ మహోపకారానికి జీవితకాలం మీ పేరు మా గుండెల్లో దాచుకుంటాం తల్లి. అవునమ్మా, మేమేంటి మా జీవితాలేంటి? మా నాన్నేమో కొరడాతో కొట్టుకుంటుంటే మా అమ్మేమో డప్పులు పట్టుకొని వాయిస్తూ ఉంటుంది. మరి నేనేమో బొచ్చె తీసుకొని అడుక్కుంటూ ఉండేదాన్ని. అట్లాంటి నన్ను ఎమ్మెల్యేని చేస్తున్నారంటే నువ్వు దేవతవమ్మా, దేవతవి. ఏంటే నువ్వనేది? మీ నాన్నేమో కొరడాతో కొట్టుకుంటే, మీ అమ్మేమో డప్పులు వాయిస్తుంటే, నువ్వేమో బొచ్చె తీసుకుని అడుక్కునేదానివా? అంటే చిట్టమ్మ చెప్పినట్టు మీరంతా అడుక్కు తినే బ్యాచా? ఓ నాయను, నోరు జారేసింది నా కూతురు. మనమే ఏదో ఒకటి చేసి కవరింగ్ చేసేయాలా? చచ్చ, దాని ఉద్దేశం కొరడాతో కొట్టుకునే వాళ్ళకి, డప్పులు వాయించుకునే వాళ్ళకి ఇది ఎమ్మెల్యే అయ్యాక ఏదో సాయం చేస్తానంటుందమ్మా, అంతే కదా చింతామణి? అమ్మయ్యా. కానీ నాకు అలా వినిపించలేదే. మీ ఫ్యామిలీ మొత్తం అడుక్కు తినే ఫ్యామిలీ అని చెప్పిందే. చిచి లేదమ్మా, మేము అడుక్కు తినేవాళ్ళమేంటి? మాకు కోట్లాది కోట్ల ఆస్తులున్నాయి. కాకపోతే మీ పవిత్ర పాదాల దగ్గర మేము ఉండిపోవాలనుకున్నాం కాబట్టి మేము ఇక్కడే ఉండిపోయాం తల్లి, అంతే. సర్లే, దీన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా రికమెండ్ చేస్తున్నా అన్న విషయం పార్టీ ప్రెసిడెంట్ గారికి తెలీదు. నాకెలాగూ ఎమ్మెల్యేగా నిలబడే అర్హత లేదు కాబట్టి నా తరపున దీన్ని నిలబెడతానని రిక్వెస్ట్ చేస్తాను. ఆయన ఒప్పుకున్నాడా? దీని అదృష్టం, లేదా మన దురదృష్టం. ఖచ్చితంగా ఒప్పుకుంటాడమ్మా. ఎందుకంటే నా కూతురికి ఎమ్మెల్యే రాతుందని చిన్నప్పుడే చిలక జోస్యం చెప్పారు. అవునమ్మా, నేను ఎమ్మెల్యేనవుతానంట, ఆ తర్వాత సర్పంచ్ అవుతానంట, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ అవుతానంట, మళ్ళీ పిఎం కూడా అయిపోతానంట. నిజంగా గొప్పగా నా రాతుంది. సర్లే.
బావా ఇప్పుడు ఈ కారు ఎందుకు తెచ్చావు? చూడు చిట్టి మిఠాయి, ఒకప్పుడంటే నువ్వు ఒక్కదానివి మాత్రమే, కానీ ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డతో ఇద్దరయ్యారు. నువ్వు నడవడంలో అర్థం ఉంది, నీ కడుపులో ఉన్న నా కొడుకు నడవడంలో ఏం అర్థం ఉంది? అందుకనే తెచ్చాను. ఓహో అందుకేనా మీ ఫ్రెండ్ గారిని అడిగి కారు పట్టుకొచ్చావు? అవునక్క. ఈ రోజు నుంచి చిట్టమ్మ కాలు కింద పెట్టడానికి వీల్లేదు. నాకు బిడ్డ పుడితే ఎంత ప్రేమగా అపురూపంగా చూసుకుంటానో చిట్టమ్మని కూడా అంతే ప్రేమగా అపురూపంగా చూసుకుంటాను. ఓ మా బంగారు బావ, నా బంగారు కొండ, పెళ్ళామన్నా పుట్టబోయే బిడ్డన్నా ఎంత ప్రేమో. బావా ఎక్కడుంది కారేపావు? ఒక్క నిమిషం చిట్టి. చిట్టమ్మా ఇవి తీసుకో. బావా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? తీసుకోమని చెప్తున్నానా, తీసుకో. ఇక్కడి నుంచి వెళ్ళి మనం అమ్మని కలిసే లోపు అవన్నీ అయిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం అత్తని కలవడానికి వెళ్తున్నామా? ఆవిడ్ని కలిసే వంకతో ఇవన్నీ తినిపించడానికి వెళ్తున్నామా? నువ్వేమన్నా అనుకో, ఈ రోజు నుంచి నువ్వు మంచి బలమైన ఆహారం తినాలి. నా బిడ్డ నాకంటే బలంగా పుట్టాలి. కరెక్ట్రా తమ్ముడు. చిట్టమ్మ నెల తప్పిన దగ్గర నుంచి ఈ పక్క నుంచి పోనివ్వు. రేయ్ ఇటువైపు కదా పోవాలి. ఇటువైపు అయితే షార్ట్ కట్ అమ్మా, అటువైపు అయితే చుట్టూ తిరిగి పోవాలి. అందుకే ఇటు తిరగమంటున్నాను. అటు అటు లెఫ్ట్. డ్రైవర్ లెఫ్ట్ సైడ్ కి పోని. పోని 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 అటే అటే అటే. అమ్మా అమ్మా కాంతమత, అమ్మా ఆగు. కాంతమత. అమ్మయ్యా, అలా వెళ్ళిపోయింది ఏంటి? అవును బావా, సూత్తే ఆపుండేది కదా. ఒక పని చేద్దాము, మనం కాంతమత్త కార్ని ఫాలోయింగ్ చేద్దాము. ఎక్కడైనా ఆపి ఈ సీన్ చెప్పేద్దాము. అలాగే పదండి. ఉసి చింతమణి, మనల్ని వాళ్ళు చూశారంటావా చూడలేదంటావా? చూశాను నాన్న. చూడకపోతే మనల్ని ఫాలోయింగ్ ఎలా వచ్చేస్తున్నారు? ఏయ్ ఏంటే వెనక్కి తిరిగి చూస్తున్నారు? ఏం లేదమ్మా. ఏం లేదమ్మా, ఏం లేదు. ఈ రోడ్లన్నీ చాలా బాగున్నాయి కదా, అందుకే అటు ఇటు చూస్తున్నాం. అయ్యో. ఏమే ఆ చిట్టిమూళ్ళు వచ్చేస్తున్నారే. నిన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేలోపు వాళ్ళు కలవకుండా ఉంటే చాలు. అవునా, నువ్వు చెప్పింది కరెక్టే. డ్రైవర్ బాబు కాస్త త్వరగా పోనీ.
ఏయ్! ఏమయ్యా మీ కూతురికి ఎమ్మెల్యే సీట్ ఇస్తానయ్యా. దయచేసి ఎలాంటి అగత్యానికి ఒడిగట్టకు. మా పార్టీ పరువు పోతుంది. కాంతమ్మ గారు, అయ్యో అయ్యో, రవి! కాంతమ్మ గారు, రవి! అయ్యో, రవిచంద్ర! అమ్మా మా పక్కకి జరగమ్మా. రవి! తమ్ముడు చిట్టి అమ్మని చూడండి. అయ్యో కాంతమ్మ గారు, వద్దమ్మా, రవి! అయ్యో. అయ్యో, రవిచంద్ర! కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. రవి! రవి! అమ్మా కాపాడండి! కాపాడండి! రవి! రవి! అమ్మా రవి! 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 కాపాడండి! ఎవరైనా ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయండి. త్వరగా త్వరగా. రవి! హలో, ఫైర్ స్టేషన్. అయిపోయింది. ఈ కాంతమ్మ పని అయిపోయింది. అమ్మా అమ్మా ఈ కాంతమ్మ చరిత్ర ముగిసిపోయింది. భగవంతుడా, నువ్వే కాపాడాలయ్యా. అయ్యో, అమ్మా! నువ్వే కాపాడాలి. ఇదేంటి, భయపెడదామని చూస్తే కాంతమ్మ ఇరుక్కుపోయింది. చేస్తే చావనివ్వండి నాన్న. చేస్తే ఈ ఆస్తి మొత్తం మనదే. అయ్యో కాంతమ్మ గారు. అమ్మా అమ్మా నీకేం కాదమ్మా. అమ్మా కాంతమత్త కన్నాళ్ళు, కాంతమత్త కోడలు, ఎంతమంది కంటి ముందు తన ప్రాణాలు పోతాయి. మన ప్రాణాలతో ఉండి వృధా బాబా. మన ప్రాణాలు పైన పర్వాలేదు. కాంతమత్తని కాపాడుకుందా. ఏదైనా సై బాబా, ఏదైనా సై. అమ్మా అమ్మా నీకేం కాదమ్మా. అమ్మని కాపాడరా. కాంతమత్త అక్కడ. అమ్మా అమ్మా, నీ కొడుకు కూతురు కోడలే నిన్ను కాపాడారు. చిట్టి, ఎందుకు చిట్టి, ఎందుకు నన్ను కాపాడావు? అమ్మా నీకేం చేశానని, నీకేం మిగిల్చానని నన్ను రక్షించావు? చావనీయాల్సింది. అమ్మా ఈ పాపాత్మరాల్ని ఆ మంటల్లోనే బూడిద కానివ్వాల్సింది. అప్పుడే నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుండేది. దేవుడా, అమ్మా అత్త ఊరుకో అత్త. ఏటి కన్నీళ్ళు? నువ్వెవరివి? నా అత్తవి. అమ్మ తర్వాత అమ్మలాడదాన్ని. నేను కాపాడుకోలేకపోతే మేము బతికే వృధా కాంతమత్త. నువ్వు స్వార్థంతోనూ అసూయతోనూ ద్వేషంతోనూ కొన్ని తప్పులు చేసుండొచ్చు. అంత మాత్రాన
నువ్వు నాకు అత్తవి కాకుండా పోతావా? నేను నీ కోడల్ని కాకుండా పోతానా? లేదు చిట్టి, లేదు. అహంకారంతో పొగరుతో నీ విషయంలో ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను. నీ స్థానంలో మరొక ఆడపిల్లుండుంటే ఈ కాంతమ్మ చస్తే చావని పీడ విరగడైపోతుందని నా చావుని చూస్తూ కసి తీరా ఆనందపడేది. కానీ నువ్వు నీ శత్రువు నేను నన్ను కాపాడాలనుకున్నావు. కలో గంజో తాగి అందరం ఒకే చోట ఉందాం. వచ్చేయండ్రా, మీరు లేకుంటే నేనుండలేనురా. చిట్టి వచ్చేయమ్మా. అత్త, నీ నోటి వెంట ఏ మాటినాలని ఎన్నాళ్ళుగా ఎదురు చూసానో తెలుసా? అదే మాట ఎలా విన్నాను. ఈ మాట చాలత్తా, చాలు. కాకపోతే నా చెల్లెలి జీవితాన్ని సరిదిద్దే పనిలో ఉన్నాను. ఆ పని పూర్తవగానే ఖచ్చితంగా అందరం కలిసి బతుకుదామత్తా. నిన్ను వదిలిపెట్టి మేమెలా ఉండగలమత్తా? నీ చెల్లెల జీవితం నాశనం అవ్వడానికి కారణం నేనేనమ్మా. నన్ను క్షమించు. రా. అత్తా, అవునమ్మా, లత జీవితం సెట్ అయిన తర్వాత మనందరం కలిసే ఉందాం. అప్పటిదాకా ఈ ఎడబాటు తప్పదమ్మా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మొత్తానికి కాంతమ్మ ప్రమాదం నుండి తప్పించుకుంది, అంతే చాలు. మిగతా విషయాలు ఏమైనా ఉంటే మళ్ళీ రేపు కలిసి చర్చించుకుందాం. అంతవరకు సెలవు. ఉంటానమ్మా. పదండయ్యా. నీ కొడుకు కోడలు కాబట్టి నువ్వు ఇంటి నుంచి గెంటేసినా జన్మనిచ్చిన నీకు పునర్జన్మనిచ్చారమ్మా. ఇకనైనా స్వార్థం ద్వేషం వదిలేసి కొడుకుతో కోడలతో పుట్టబోయే నీ మనుమడితో సంతోషంగా ఉండమ్మా. ఏంటండి మీరనేది? పుట్టబోయే మనవడేంటి? నీలాంబరికి ఎప్పుడో కొడుకు పుట్టాడు కదా. కాంతమ్మా, నీకింకా విషయం తెలిసినట్లేదు. వచ్చేదారులు నాకు భాస్కర్ కనబడి తనకు అల్లుడు పుట్టబోతున్నాడని, చిట్టమ్మ నెల తప్పిందని నాకు చెప్పాడమ్మా. మీరు చెప్పేది నిజమా? మా చిట్టమ్మ నెల తప్పిందా? నన్ను నానమ్మని చేయబోతుందా? అవును కాంతమ్మా, నేను పలకరించినట్లు ఉంటుంది. ఆ శుభవార్త నీకు చెవులో వేసినట్టు ఉంటుందని ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పటిదాకా ఈ విషయం తెలీదా నీకు? తెలీదు ఎమ్మెల్యే గారు. ఎంత మంచి శుభవార్త చెప్పారు. నా చిట్టి తల్లి కాబోతుంది. ఏ పీరాజు, అర్జెంటుగా పూలు పళ్ళు బట్టలు స్వీట్స్ అన్నీ తెప్పించు. ఏ చింతామణి, మన కాలనీలోకెళ్ళి రేపొద్దున్న ఓ 10 మంది ముత్తైదువుల్ని పేరంటానికి పిలు. వాయినం తీసుకొని చిట్టమ్మింటికి వెళ్తున్నావని చెప్పు. అలాగేనమ్మా. భగవంతుడా, నేను నానమ్మని కాబోతున్నాను. నాకు చిట్టి మనవడో మనవరాలో పుట్టబోతున్నారు. ఏమే చింతామణి, కాంతమ్మ తెగ సంబరపడిపోతుందే. అవునయ్యా. అత్తగారు వాయనం తీసుకెళ్తారంట, కోడలు గారు వాయనం పుచ్చుకుంటారంట. వాళ్ళిద్దరూ కలిస్తే మన చేతిలో బచ్చే. మరేం చేద్దాం నాన్నా?
మీ అయ్య శకుని ఉన్నాడుగా, చూసుకుంటాళ్లే. బావా హాయ్ చిట్టి మిఠాయ్. హాయ్ చిట్టి నాన్న. బావా నువ్వు ఇల్లు తిడుతున్నావేటి? అమ్మా అమ్మా నువ్వేటే పిండి కలుపుతున్నావేటి? హాయ్ చిట్టమ్మా. వదినా నువ్వు పాకం కలుపుతున్నావేటి? ఇదిగో చెల్లే, ఎక్కడ చూడు. రే ఏటైందిరా? మీ అందరికి ఏటైంది? బావేమో ఇల్లు తిడుతున్నాడు, వదినేమో పాక పెట్టేస్తుంది, ఆమెమో పిండి కలుపుతోంది, నువ్వేమో పాలు కొలుసెత్తున్నావు. బయట ఎవరో వచ్చి మీ పనులన్నీ దొంగతనం చేస్తున్నట్టుగా అంత కంగారుగా చేస్తున్నారేట్రా? ఏటండి మీ అందరికి? అక్క చూడు చిట్టమ్మా, నా ప్రాణాన్ని వదిలి బతకగలను కానీ నిన్ను వదిలి బతకలేను. ఈ జన్మకే కాదు, 100 జన్మలైనా నువ్వే నాకు భార్యవి, నేనే నీకు భర్తను కావాలి. ఆ దేవుడే ప్రత్యక్షమై నీకేం కావాలి చిట్టమ్మ అంటే, ఈ మనసున్న మహారాజే 1,000,000 జన్మలకి నాకు భర్తగా కావాలని కోరుకుంటాను బాబా. ఇదిగో చెల్లి, దేవుడు వరవిస్తాడో లేదో తెలియదు గాని మీ అన్నయ్య నేను వరవిచ్చేస్తానే. జన్మ జన్మలకే మీ ఇద్దరు భార్య భర్తలే, రాసి పెట్టుకోండి. ఓహో, కాంతమ్మ గారికి తను నానమ్మ కాబోతున్నానని తెలిసేసరికి ఆనందం పట్టలేనట్టుంది. అవునా? ఇప్పుడు ఈ వాయనం తీసుకొని చిట్టమ్మ దగ్గరికి వెళ్ళిందంటే అత్తా కోడళ్ళిద్దరూ మరింత గట్టిగా కలిసిపోతారు. మన ముందు దేనికే, కలిసే వాళ్ళని విడదీయడానికే కదా. అవునా? వాళ్ళు మనం ఉండగా ఎలా కలుస్తారే? అది నిజమేనన్నోయ్. మరి వాళ్ళిద్దరిని ఎడదీయడానికి ఏం చేస్తున్నావు? చెయ్యడానికే ఉందే పిచ్చి మహమ. కాంతం ఏర్పాట్లో కాంతం ఉంటే మన ఏర్పాట్లో మనం ఉందాం. మన ఏర్పాటు ఇంకా సేపట్లో నా కోడల దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఘనంగా వాయనమిచ్చి అమ్మాయికి దిష్టి తీసి రాబోతున్నాం. చిట్టి నెల తప్పిందని తెలిసిన దగ్గర నుంచి నాకు కాలు చెయ్యి ఆడట్లేదురా. ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. అవునమ్మా, ఈ సంతోషం ఆనందం నమస్కారం మీ కాంతమ్మ గారు. మొహంలోనే కనబడుతుంది. ఆ, నమస్కారం నమస్కారం. ఏంటి ఉన్నపల్లంగా రమ్మని చెప్పారు? గిరిజా, నీకో విషయం తెలుసా? నా కోడలు నెల తప్పింది. అవునా? నీకు పండంటి మనవడు పుడతాడమ్మా. నాకు మనవడెందుకే, అందమైన మనవరాలే కావాలి. ఏమి సుజాత, నా కోడలు నీళ్ళొసుకుందే, పండంటి మనవరాలు పుట్టబోతుంది. తనకి పుట్టే బిడ్డ అచ్చం మీలాగే ఉంటుంది. చిపోవే, నా కోడల్లా పుడితేనే అందంగా ఉంటుంది. ఏవే వనజ, నాకు మనవరాలు పుట్టబోతుంది, చాలా అందంగా పుట్టాలి. అలా అని దేవుని మొక్కుకో. అలాగేనమ్మా. ఆ ఏవే గిరిజా, చూసావా చింతామణి, కాంతమ్మ ఆనందంతో ఎలా చెలరేగిపోతుందో. అవునాన్నోయ్, ఏదో వాళ్ళ కోడలు ప్రసవించేసినట్టు, ఆవిడకి మనవరాలు పుట్టినట్టు తెగ సంబరాలు పడిపోతుంది. ఈ ఆనందం సంబరాలు ఎంతసేపే. కాంతమ్మ ఇంట్లో అడుగు పెట్టగానే చిట్టెమ్మ చీకొట్టి మెడబట్టి బయటికి గెంటకపోతే నా పేరు పోతురాజే కాదు. హే పీరాజు, అమ్మా, అలా నిలబడి చూస్తున్నారేంటి? నువ్వు నీ కూతురు ఈ ప్లేట్లన్నీ తీసుకోండి, చిట్టమ్మ దగ్గరికి బయలుదేరదాం రండి. అమ్మా, ఆ కడుపులో కాస్త ఇబ్బందిగా ఉంది. నేను కూడానమ్మా.
చిచి తొందరగా వెళ్ళిరండి. అబ్బా గిరిజ ప్లేట్లన్నీ తీసుకోండి. రండి రండి తొందరగా. ఇదిగో పట్టు. తీసుకోండి తొందరగా ప్లేట్లన్నీ తీసుకోండి. అందించు. నేను నిజం చెప్పకపోతే అబద్ధం చెప్తానంటే ఆ పోతురాజుగాడే స్వయంగా వచ్చి నాతో చెప్పాడు. కాంతమ్మ తెచ్చే వాయినంలో చిట్టమ్మని చెప్పడానికి బాంబులు పెడుతుందంట. చిట్టమ్మా ఏంటి అంత షాక్ అయి చూస్తున్నావు? ఏమైంది బాబా? ఈరోజు మన ఇంట్లో ఏదో కీడు జరగబోతుంది బాబా. ఏం మాట్లాడుతున్నావు? అలానే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి బాబా? హారతి తీసుకోబోతుంటే హారతి కొండెక్కింది. ఈ మాత్రానికే భయపడతావా చిట్టమ్మా? గాలొచ్చుంటుంది, హారతి ఆరిపోయి ఉంటుంది. కావాలంటే మళ్ళీ వెలిగించండి, వెలుగుతుంది. లేదురా తమ్ముడు, ఇలా పూజ చేసేటప్పుడు హారతి కొండెక్కితే ఏదో కీడు జరుగుతుంది అంటారు. మన ఇంట్లో ఏదో కీడు జరగబోతుందని నాకు చాలా భయంగా ఉందిరా. అక్క, ఇలాంటి మూఢనమ్మకాలని పక్కన పెట్టి కొంచెం తెలివిగా ఆలోచించు. గాలొస్తే హారతేంటి, అగ్నిపర్వతం కూడా కొండెక్కుతుంది. ఏమో బాబా, నాకెందుకు మనసంతా కంగారుగా ఉంది. సర్లే ఉండండి, ఈసారి నేను హారతి వెలిగిస్తాను. చిట్టి, నువ్వేం కంగారు పడకు. అక్క హారతి నేను వెలిగిస్తాను, చూడు. ఆ కాంతమ్మ ఏమన్నా అందరిలాంటి ఆడదనుకున్నావేంటే? చిట్టమ్మకి హాని చేయకుండా ఉండడానికి. పేదింట్లో పెరిగిన చిట్టమ్మ కడుపున గొప్పింటి వారసుడు పెరగకూడదన్న దురాలోచనతోనే దాని కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి చూస్తుంది. నువ్వు వెళ్ళి చిట్టమ్మతో చెప్పేస్తే కాంతమ్మ బండారం ఎలా బయటపడద్దా? కానీ ఇలాంటి పని చేస్తావని కల్లో కూడా అనుకోలేదమ్మా. రవిచంద్ర, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? రే, నేను నీ తల్లినిరా. బా 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 ఏ కోకిలమ్మ, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా బాంబులు తీసుకురాలేదు. నా కోడలికి వాయనవే తీసుకొచ్చాను. నన్ను నమ్మరేంటి? నోర్మోయ్, ఇన్ని వాయినాలు తీసుకొచ్చినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చిందమ్మా. ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్ ఏదో వేసుంటావని. పోనీలే, ఇన్నాళ్లకైనా మారావు అనుకున్నాను. ఆ వంకతో చిట్టమ్మని చంపడానికి వచ్చావన్నమాట. వదినా, కాంత మొత్తం నీటి అనకండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎంత జరిగాక కూడా దీన్ని క్షమింతే ఆ దేవుడు మనల్ని క్షమించడం. ఇదిగో కాంతమ్మత, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్తావా లేదా?
లేకపోతే నేను ఈ ప్యానల్ తీస్తాను. బే 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 లేదు భాస్కర్, నా మనవణ్ణి నేనెలా చంపుతాన్రా? నేను కూడా ఆడుదాన్నే. నాకు మనవడు పుడితే వాణ్ణి నా చేతులతో ఎత్తుకొని ఇదిగో నా గుండెల మీద పెంచాలని, వాణ్ణి పెంచి పెద్ద చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను భాస్కర్. అలాంటి నా మనవణ్ణి నేనెందుకు చంపుతాను? అవును, మా కాంతమ్మ గారిని అవమానించిన చోట ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. పదండి కాంతమ్మ గారు, వెళ్దాం. అది కాదు. వద్దమ్మా, వద్దు. మిమ్మల్ని అవమానిస్తుంటే మేం చూడలేకపోతున్నామమ్మా. మీరు అక్కర్లేని మనుషులకి మీరు కూడా అవసరం లేదమ్మా. పదండమ్మా, వెళ్దాం. రే ఒక నిమిషం. చిట్టి, నేనే తప్పు చేయలేదే. నేనే తప్పు చేయలేదు. నా మాట విను. చిట్టి, చిట్టి, నా మాట విను. నేనే తప్పు చేయలేదు. నాకేం తెలీదు. చిట్టి, దరిద్రం వదిలిపోయింది. నాకు వచ్చిన ఆయాసానికి ఎక్కడ తెలిసి చంపేద్దురు. పదనా ఏమే చెప్తామని మన ప్లాను గట్టిగానే వర్కౌట్ అయిందే. అవునయ్యో, ఇక జీవితంలో చిట్టమ్మ కాంతమ్మ మొహం చూడదు, కాంతమ్మ చిట్టమ్మ మొహం చూడదు. ఒకవేళ కాంతమ్మ వచ్చినా భాస్కర్ గారు రానివ్వడు, భాస్కర్ రమ్మన్నా కాంతమ్మ రానివ్వదు. చిట్టమ్మ కాంతమ్మ శాశ్వతంగా విడిపోయినట్టే. ఏది ఏమైనా కాంతమ్మ చిట్టమ్మలు కలుసుకోకముందే మనం కాంతమ్మ దగ్గరున్న ఆస్తి మొత్తం కొట్టేయాలి. దాన్ని బెకారీ దాన్ని చేసి రోడ్డు మీదకు వదిలేయాలి. ఈ పనులన్నీ సాధ్యమైనంత త్వరగా చేయాలి. పొరపాటున చిట్టమ్మ వెనక్కొచ్చేసిందనుకో, మన పప్పులేమీ ఉడకవే. అవునా అన్నోయ్, చిట్టమ్మ కాంతమ్మ కలవకముందే కాంతమ్మ ఆస్తులన్నీ మడతెట్టి సర్దేద్దాం. శబాషే. అదిగో అదిగో, అది తీసుకో. పద పద, వెళ్దాం పద. ఎవరన్నా చూస్తారేమో. పద పద. దుర్మార్గులారా, ఇదంతా మీ పని అని నేను అనుకున్నాను. మీరే చేశారన్నమాట. కాకపోతే సాక్ష్యాలు లేవు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒంటేనా ఇద్దరికి రేవెట్టేసుండేదాన్ని. ఏదేమైనా కాంతమత్త ప్రమాదంలో ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ మంద నిలగొట్టి కాంతమత్తని కాపాడుకోవాలి. అంటే ఆ వాయనంలో బాంబులు పెట్టింది మీరేనన్నమాట. ఏం మాట్లాడుతున్నారు? మేమేంటి బాంబులు పెట్టడం ఏంటి? మీరిలా మాట్లాడితే ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాం. ఓహో, నేను నిజం మాట్లాడేసరికి మీరు ఈ రూట్లో వస్తున్నారా? అమ్మా, మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఆ బాంబులు పెట్టింది మేం కాదమ్మా, ఆ భాస్కర్ గాడు. భాస్కరా? ఆ విషయం మీకెలా తెలుసు? వాడే చెప్పాడమ్మా. ఏమని? కాంతమ్మత్త తను అల్లుండని కూడా చూడకుండా ఎన్నోసార్లు అవమానించింది, ఎన్నో అన్యాయాలు చేసింది, నన్ను నా పెళ్ళాన్ని విడదీయాలని చూసింది, నా పెళ్ళాన్ని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని కూడా చూసింది.
అలాంటి ద్రోహి నా ఇంటికి గడప తొక్కడానికి కూడా వీల్లేదు. మళ్ళీ నా పెళ్ళం మా అత్తింటికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగాని వెళ్ళిందంటే అది మాకు దక్కదు. అందుకని కాంతమ్మత్తకి మా ఇంట్లో వాళ్ళకి తీరని చిచ్చెట్టేసి శాశ్వతంగా దూరం చేస్తాను. జీవితంలో కాంతమ్మత్త మొహం చూడకుండా చేస్తానన్నాడమ్మా. మీరు చెప్పేది నిజమా? మీ మీదొట్టమ్మా. వద్దు, మీరు చెప్పింది నిజమే. అలాగే భాస్కర్ చెప్పింది కూడా నిజమే. వాడికెంతో అన్యాయం చేశాను, ఎన్నో ద్రోహాలు చేశాను. వాడికి కూడా నేను క్షమాపణ చెప్పాలి. జరిగింది మర్చిపోమ్మని వేడుకుంటాను. అప్పుడే నా వాళ్ళని నేను కలవగలను. ఏంటి కాంతమ్మా, భాస్కర్ గాడికి కూడా క్షమాపణలు చెప్పి నీ వాళ్ళతో కలిసిపోతావా? అదంతా చూస్తూ నా కూతురు చింతామణి నేను చింతపిక్కలాట ఆడుకోవాలా? చింతామణి, కాంతమ్మ గారంట చిట్టిమ్మ వాళ్ళతో కలిసిపోతారంట. కలిసిపోయేది చిట్టిమ్మ వాళ్ళతో కాదే, గోదాట్లో. కరెక్ట్ గా చెప్పావు నాన్నా. దానికి విడాకుల దాకా వెళ్తావేటి? వదినా, మీతో మాట్లాడే టైం కానీ ఓర్పు కానీ మాకు లేవు. మర్యాదగా డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టిచ్చారా సరే, లేదంటే డైరెక్ట్ గా కోర్టులోనే కలవాల్సి ఉంటుంది. వర్మ, ఆవేశపడకు. రేపు పొద్దున్నే మీ ఇంటికి వస్తున్నాము. ఈ విషయాలని మనం అప్పుడే మాట్లాడుకుందాము. సరే, రేపటితో ఈ మ్యాటర్ సెటిల్ అయిపోవాలి. అంతకు మించి లాగటం నాకిష్టం లేదు. గుడ్ నైట్. చూసావా అక్క, నన్ను వదిలించుకోవడానికి సిద్ధమైపోయాడక్క. ఎందుకు లత బాధపడతావు? వాళ్ళు నిన్ను బెదిరించడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. నాకు తెలిసిన లాయర్ ఒక ఆవిడున్నారు. నీ ప్రాబ్లంని ఆవిడే సెటిల్ చేస్తుంది. ఇన్నో కదా లత, మీ బావ లాయర్ గారితో మాట్లాడతారంట. ఆయన వస్తే గాని తండ్రి కొడుకుల నోళ్ళు మూతపడవు. లాయర్ వస్తే సమస్యలు పెరుగుతాయి కానీ ఎలా తగ్గుతాయక్క? లత, కొంతమందికి బుజ్జగించి చెప్తే వింటారు, కొంతమందిని బెదిరించి చెప్తే వింటారు. వీళ్ళు రెండో రకం. వీళ్ళకి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రూట్లో చెప్తాను. అలాగే బావా, ఆ లాయర్తో ఎన్ని మాట్లాడు. లత, నువ్వు పడుకో. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందామా? మనం చెప్పదలుచుకునేదేదో లాయర్ గారితో చెప్పించుంటే సరిపోయేది కదక్కా. మనం కూడా రావడం దేనికి? లత, నీ భయం, నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పటికే కోపంతో రగిలిపోతున్న మావయ్య ఈ ఇంటి గడప తొక్కిన మరుక్షణమే మనల్ని అవమానిస్తాడని కదా నీ భయం? అవునక్క, నా కోసం మా అక్క ఎవరి గడప తొక్కాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ మాటలు పడాల్సిన అవసరం లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, లాయర్ గారిని పంపిద్దామక్క. మనం లోపలికి వెళ్ళిపోదాం. అమ్మా లత, ఎడబాటు మనుషుల్ని మరింత దూరం చేస్తుంది. అదే అవకాశం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉంటే అపార్థాలు తొలగి ఆ కలయిక మనుషుల్ని మరింత దగ్గర చేస్తుందమ్మా. ఆ నమ్మకంతోనే మీ అక్క నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అవును చెల్లె, నువ్వు వాళ్ళు చేయబోయే అవమానాల గురించి ఆలోచిస్తున్నావు. నేను మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవాలని ఆలోచిస్తున్నాను. అర్థమైంది. ఈ 6 నెలలు మా కోడలు మా ఇంట్లోనే ఉంటుంది, అంతేగా? అవునత్తయ్య, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నా చెల్లి, నా మరిది 6 నెలలు కలిసి కాపురం చెయ్యాలి. ఆ 6 నెలలు గడిచాక కూడా అపార్థాలు తొలగిపోకపోతే
అప్పుడు అప్పుడు ఆలోచిద్దాము. ఏమంటారు లాయర్ గారు? అవును మేడం, వీళ్ళు హైకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడ జడ్జిలు చెప్పే తీర్పు ఇదే. అర్థమైంది. మాకిష్టం ఉన్నా లేకపోయినా ఈవిడ గారిని 6 నెలలు భరించాలి, అంతే కదా? అంతేగా నాన్నగారు. ఈవిడ మనల్ని ఎంతగా రాచి రంపాన పెడుతుందో, ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో అవన్నీ సాక్ష్యాలతో సహా కోర్టులో సబ్మిట్ చేయాలంట. ఆ విషయం మేము చూసుకుంటాంలేండి. రండి భార్య గారు, రండి, తమరు దయచేయండి. థ్యాంక్ యూ భర్త గారు, నేనొచ్చిందే అందుకు. పదండి వెళ్దాం. ఒక నిమిషం బావా. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. ఒక్క నిమిషం. ఏమండి, చిట్టమ్మని ఆశీర్వదిద్దామండి. నేను ఆశీర్వదించను. నన్ను ఆశీర్వదించాలంటే అర్హత ఉండాలత్తయ్య. అది నీకుందిలే, నువ్వైనా ఆశీర్వదించు. అంటే నిన్ను ఆశీర్వదించే అర్హత నాకేనా లేంది? నేను కూడా ఆశీర్వదిస్తాను. వెళ్ళి అక్షంతలు తీసుకురాపో. అలాగేనండి. ఏమండి, తీసుకోండి. చిట్టి రామ్మా.